హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవి ఇప్పుడైతే నేను ఇప్పుడు చూపించేది పోయిన ఆదివారం తీసిన వీడియో అండి. ఎందుకంటే అంతకుముందు శనివారం మా అమ్మాయి స్వామివారికి చేసిన పూర్ణాల పిండి ఉంది కదా, ఆ పిండి కొంచెం ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టాను. అది నేను ఇప్పుడు పూర్ణాలు చేద్దామని చెప్పేసి కొంచెం మైదా పిండి అయితే అంటే పూర్ణాల పిండికి సరిపడా మైదా పిండి అయితే కలిపి దాదాపు 1 గంట పైన నానబెట్టానండి. నానబెట్టి ఇవి పూర్ణాలు ఫుల్ వీడియో తీద్దామంటే కుదరలేదు. ఎందుకంటే మా వంటగదిలో ఎక్కడ కెమెరా పెట్టాలో అర్థం కాదు. దాని తోడు ఎవరో ఒకరు పట్టుకోవాలా, ఇంకా పట్టుకోవాలంటే కష్టము. మాకు వీడియోలు తీయాలన్నా కానీ కష్టం అయిపోయింది ఈ మధ్యలో. ఎందుకంటే హుషారు ఉండట్లేదు ఈ ఎండలకి. వంటగదిలో ఇంకా వంట చేయాలంటే ఎంత కష్టం అనేది చూపిస్తాను చూడండి. నిజంగా ఇప్పుడు చూసారు కదండి, ఈ పిండి అయితే నూనె కొంచెం కొంచెంగా తీసుకొని సాదుకోవాలండి. నేనైతే ఇంతకుముందు అసలు బయట తెచ్చుకొని తినేవాళ్ళం. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అస్సలు చాలా చక్కగా చేసుకోవచ్చు అండి. ఎంత టేస్ట్గా ఉంటాయి, ఎంత టేస్ట్గా ఉంటాయి. ఇవి నేను ఎలా చేశానో చూపిస్తా, చూసే కదా. ఇవాళ అయితే నేను భక్ష్యాలు అంటారు, బొబ్బట్లు అంటారు, అవి చేస్తున్నాను. నిన్న మా అమ్మాయి స్వామివారికి అని సాయంత్రం ప్రసాదం కింద చేసింది. మిగిలితే ఈ పిండి బొబ్బట్ల పిండి కదా, చనాబాళ్ళు, అవి ఎన్ని కప్పులు మనం వేసింది బయాళ్ళు. 1 కప్పు పచ్చెనపప్పు తీసుకొని నానబెట్టుకొని దాదాపు 4 గంటల సేపు నానబెట్టుకొని, గంట సేపు నానబెట్టుకోవచ్చు, గంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసి 2.5 కప్పు నీళ్లు పోసి 4 విజిల్స్ మీద రానిచ్చి చల్లారనిచ్చాక దాంట్లో 1 కప్పు బెల్లం వేసుకొని కలుపుకొని పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టేసి నూనె వేసుకొని నెయ్యి అయినా వేసుకొని వేయించుకోవాలి. నీరు ఎగిరిపోయేదాకా వేయించుకున్న పిండిని కాసేపు వదిలేయాలి, గట్టిపడేదాకా. ఆ వదిలేసిన పిండి ఇది. మరి దీనికి ఎలా కలిపవచ్చు? దీనికి ఎలా అంటే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను, కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని, చిటికెడు సాల్ట్ వేసుకొని, నూనె వేయకుండా మామూలుగా ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత పైన నూనె పూసుకొని ఇలా జోరుగా కలుపుకోవాలా. మైదా పిండి, ఉప్పు, బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకొని తర్వాత ఫైనల్లో ఏం చేసా అంటే పైన నూనె పోసి 1 గంట వదిలేయాలి. దాన్ని 4 గంటలు దాదాపు వదిలేసిన తర్వాత ఇప్పుడు మమ్మీ ఇంకా ముద్దలు చేసి దాంట్లో అది పెడుతుంది. వీడియో అంటే మేము తీయలేకపోయాము, ఇదైనా చూపిస్తే జస్ట్ చెప్తున్నాం. ఇప్పుడు ఇలా చూసారా, ఇది సాగిద్ది బాగా. ఇలా సాదుకున్న తర్వాత ఇది ఎడ్డిపోయింది, పొర ఇట్లా ఉంటుంది, కరసకపోయింది. ఇప్పుడు మనం ఉండ చేసి పెట్టున్నాం కదా, ఈ ఉండనైతే ఇలా పెట్టేసుకొని ఇలా మడత పెట్టేసుకోవాలి. అది కానీ పిండి సరిగ్గా కలపకపోతే అది సాగదండి, విడబడిపోయిద్ది, ఇరిగిపోయిద్ది, గ్యాప్ వస్తుంది. ఈ పిండి మైదా పిండిలో కలిపి ఎంత మెత్తగా కలుపుకుంటే నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ అంత బాగా వస్తుంది అనమాట. మా అమ్మకు కూడా అంత ముందు రాదు, ఈ మధ్య ప్రాక్టీస్ చేసి నేర్చుకుంది. అవును, నిజంగా. ఒకప్పుడు చపాతి చేసినట్టు చేసేది, భక్షాలు కూడా. ఇలా రావాలి అంటే మైదా పిండి కలుపుకునే విధానము, మధ్యలో పిండి ఇది తయారు చేసుకునే విధానం కూడా దాంట్లో నీళ్లు లేకుండా ఉండాలి. చల్లారాక బెల్లం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ మిక్సీ పెట్టిందని మళ్ళీ ఫ్రై చేయాలి, తేమ అనేది ఉండకుండా. అలా అని మరీ గట్టిగా కాకుండా. చూసారా, ఇందులో కొంచెం తేమ ఉంటుంది. అలా ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో. పొయ్యి మీద వేస్తే ఇంకా ఇప్పుడైతే పెనం మీద కొంచెం నూనె వేసుకొని గిన్నెలో జాగ్రత్తగా ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇంతకుముందు మేము బయట కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళం. మేము దాదాపు 7 రూపాయల 10 రూపాయల 5 రూపాయల కానీ తింటే ఇప్పుడు 10 రూపాయలు అయి ఉండొచ్చు నాకు తెలిసి, ప్రైస్ కూడా. మాకు ఇంట్లో ఇలా రావని మేము బయట కొనుక్కొచ్చుకుని చాలా ఇష్టంగా తినేవాళ్ళం. కానీ ఇంట్లో కూడా ఇప్పుడు బయట చేసినట్టే వస్తున్నాయి అనమాట మాకు కూడా. అంతకుముందు నేను చేస్తుంటే చూస్తే అక్కడ ఎలా అంటే మొత్తం అక్కడే చేస్తారు కదా, అక్కడ చేసేటప్పుడు ఎలా చేస్తారని చెప్పి చూస్తే చక్కగా ఇలా అంతమంది మైదా పిండి తీసుకుంది, పూరి ప్రెస్ మీద పెట్టింది, వండబెట్టేసింది, సాదేసింది. అట్లా అసలు ఎలా చేస్తారో అంత బాగా చేసింది. చేసుకో, ఈ లోపు చేస్తా. ఈ చేయడం ఈజీ అండి, వచ్చే అసలు ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంది. అది కూడా 2 బాగా చక్కగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద బ్రహ్మ విద్య కాదు. మైదా పిండి కలిపేటప్పుడు నూనె వేసి కలపకూడదు, నీళ్ళు వేసి కలుపుకొని ఫైనల్లో కలపడం అయిపోయాక దాని మీద నూనె పోసుకొని దాన్ని వదిలేయాలి. నూనెలో నాననివ్వాలి దాన్ని, అప్పుడు బాగా వస్తాయి. నానిన తర్వాత కూడా నూనె వేసి పిసకూడదు. ఒక ముద్ద తీసుకొని నూనె కూడా తీసుకొని ఇలా సాదుకోవాలన్నమాట. ఇలా పేపర్తో చేసుకుంటేనే వస్తాయి మళ్ళీ అలాగా. మనం ఇంకా చపాతీ కర్ర పెట్టి సాదాల్సిన పడలేదు, ఏం లేదు. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదైతే.
చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇలా నిదానంగా నెరుముకుంటూ సాగిద్ది ఆటోమేటిక్గా. పొయ్యి మీద చూడు, చూస్తా మాడిపోదులే, చూస్తా. చాలా టేస్టీగా ఉంటాయి భక్ష్యాలు. కాలిందా? తీసేస్తా. చూసారు కదండి, ఇదైతే రెడీ అయిపోయింది. మళ్ళీ మనం ఇంకోటి వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్నాక చూపిస్తాను. చూసారు కదండి, భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి. అబ్బా నిజంగా వంటగదిలో పని చేయాలంటే చాలా కష్టం. చెమట్లకు కారిపోతున్నాయి. దూరం వెళ్ళు. అవి చూపిండి ముందు భక్ష్యాలని. నిన్ను చూపిమంటవా? చాలా 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 బాగుంటాయి నిజంగా. టేస్ట్ చేసాను ఆల్రెడీ నేను, సూపర్గా ఉన్నాయి. ఇదిగో నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్తావా? ఎందుకులే అంటావా? ఎందుకులే అమ్మా, మళ్ళా వేస్ట్ పోతుంది కదా. ఇది వేస్ట్ పోయింది, నానొచ్చి తినేస్తారులే. ఇదిగో చూపించి. ఇలా చూసారా, మేము బజార్ని తీసుకొచ్చుకుంటే ఎలా వచ్చినాయి. అది కూడా తుంచు, వీడియో ఇప్పుడు దగ్గరకు వచ్చా, అక్కడ తుంచు అర్థమైంది. చూసారా ఇలా కొంచెం నేనేందంటే పప్పు బ్యాలుగా ఉంది, ఇంకా మిక్సీ పట్ల నేను పప్పు గుత్త వేపేసా. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఈ పప్పు మెత్తగా ఉంటే ఇంకా బాగా వచ్చింది. కాకపోతే మా అమ్మ ఏంటంటే కొంచెం అదే పలుకుగా ఉండేసరికి కొంచెం మందం వచ్చినాయి. అయినా కానీ సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం. ఇదిగో ఇవి చూపిని, చూసారా ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా అమ్మ పడ్డ కష్టానికి మా అమ్మకు చెమట గారినందుకైనా చూడండి, జాయిడ్ కూడా తడిచిపోయింది. లైక్ అయితే ఇవ్వండి వీడియో. సో ఈ భక్ష్యాలు నిజంగా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలా టేస్టీగా ఉన్నాయి కదా. లైక్ చేయడంతో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా అది పప్పు ఫుల్ వీడియో అయితే పెడతాను నేను ఖచ్చితంగా.